శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరికొండ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉంది. ట్రయల్ రన్లో భాగంగా 5,000 మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ తెలిపింది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి వడ్డిస్తున్నారు. అన్నదానం మెనూలో మరో పదార్థం చేర్చాలని 2024 నవంబర్ 18న టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా ఉల్లి, వెల్లుల్లి లేకుండా 5,000 వడలను భక్తులకు వడ్డించారు. టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా మెనూలో మసాలా వడలు చేర్చే కార్యక్రమం ప్రారంభించారు. అన్నప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చాం. ముందుకుండా ఇప్పుడు అన్నప్రసాదం చాలా బాగుంది. తర్వాత కొండ మీద మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకా కొన్ని ప్రక్షాళన చేయాలి. ఏంటంటే ఇప్పుడు టిఫిన్ షాపుల్లో డబుల్ రేట్లు తీసేసుకుంటున్నారు. దానికి ప్రైస్ పెట్టాలి. క్వాలిటీ కూడా మెయింటైన్ చేయట్లేదు. అలాగే వాటర్ బాటిల్ కూడా ఏంటంటే రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ వాటర్ బాటిల్ కూడా రేటు తగ్గించాలి. దానికి వేరే విధానం కూడా ఆలోచిస్తే మంచిది. ప్రస్తుతానికి ఈ మన టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ సభ్యులకి ధన్యవాదాలు. చాలా చక్కగా జరుగుతుంది. అన్నప్రసాదం చాలా బాగుంది. ఇప్పుడు ఒక ఐటెం కూడా పెంచారు. వడ కూడా పెడుతున్నారు ప్రసాదం కింద. బాగానే ఉంది. సర్వీసు బాగానే ఉంది. ఫుడ్ తయారీ కూడా బాగానే ఉంది. టేస్ట్ కూడా బాగానే ముందు మీద చూసుకున్నట్టయితే ముందు 5 సంవత్సరాల కిందట ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. ఇంకా పెంచితే మంచిది. ఇంకా క్వాలిటీ కానీ పెంచితే ఇంకా మంచిది. సర్వీస్ బాగుంది. నా పేరు జంగారెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము వచ్చింది 2 days అయిపోయింది. ఈరోజు మార్నింగ్ నిన్న 2 days నుంచి ఇక్కడే అన్నప్రసాదంలోనే భోజనం చేస్తున్నాము. ఏ రోజు కూడా బయట తినలేదు. కానీ మార్నింగ్ మాత్రం టిఫిన్ బయట చేయాలని చెప్పి ఉద్దేశంతో బయట చేసాము. అక్కడ మసాలా వడ తీసుకుంటే అసలు ఉడకనట్టుగా సగం ఉడికి అది బాగలేదు. అప్పుడే అనుకున్నాం ఏది ఇంత బాగలేదని. కానీ ఈరోజు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అది అసలు అనుకోకుండా జరిగింది. కానీ అది ఏదైతే ఉందో చాలా బాగా కాల్చడం కానీ అది కానీ బాగా మంచి టేస్ట్ వచ్చింది. అందులో వాడిన పదార్థాలు ఏవైనా కానీ చాలా నీట్గా, చాలా బాగా ఉంది, టేస్టీగా ఉంది. ఇదే ఫ్యూచర్లో బాగా కంటిన్యూ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నా పేరు లక్ష్మి, మాది సిరిసిల్ల, తెలంగాణ. ఇక్కడ రైస్ బాగానే ఉంది. కర్రీ అయితే అంత క్వాలిటీ లేదు. తర్వాత పచ్చడి కంటిన్యూగా 364 days అదే పచ్చడి ఉంటుంది. తర్వాత మళ్ళీ సాంబార్ పోయగానే ఇమీడియట్గా సల్లా వస్తుంది, చారు వస్తుంది. అసలు తినడానికి ఛాన్సే ఇవ్వరు, టకటకటగా పెట్టేస్తారు. ఈరోజు కొత్తగా అది వడ పెట్టారు. వడ అయితే ఓకే, బాగుంది. కానీ ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంకా ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. బాగుంది సార్, వడ బాగుంది. ఫుడ్ క్వాలిటీ లేదు, రైస్ కానీ కర్రీస్ కానీ క్వాలిటీ లేదు. ఇంకా క్వాలిటీ పెంచితే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి క్వాలిటీ పెంచితే బాగుంటుంది. తెలంగాణ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను తిరుపతికి. ప్రతి ఒక 1 yearకి ఒక 4 times 5 times వస్తాను. దర్శనం తర్వాత అన్నప్రసాదం కాడికి వచ్చాను. ప్రతిసారి ఇక్కడనే అన్నప్రసాదం చేసాం, బాగానే ఉంటుంది. ఫుడ్ కూడా ఏం లేదు. ఈరోజు స్పెషల్గా వడ కూడా ఇచ్చారు, ఏది లేకుండా నేను బాగుంది సూపర్. పేరు ప్రసన్న పూజారి. మేము ఉండేది బెంగళూరులో. ఇప్పుడు దర్శనానికి వచ్చినాము. దర్శనం అని బాగా అయ్యిందండి. డొనేషన్ దర్శనంకి వచ్చినాము. సో ఇట్ టుక్ జస్ట్ అబౌట్ 20 minutes. అన్నం ప్రసాదం బాగా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నో మంది ఇక్కడ వస్తారు. మీరు క్వాలిటీ చూసుకొని రావాలా అంటే యూ షుడ్ గో టు సమ్ అదర్ 5-star hotels. So when it comes to prasadam, even if it is a rotten food, it is prasadam. So you should have it. So if you are complaining, don't ever come to Tirumala Tirupati. Namo basically ఏమవుతుందంటే the reason why they don't put onion and garlic is because garlic and onion will have lot of less content. So ఏమవుతుందంటే మీరు ఆనియన్ గార్లిక్ తింటే you become lot of lusty. So when you come to a pilgrimage places, you should never eat onion and garlic. So that is one of the main reason why in Tirumala Tirupati they are avoiding onion and garlic. So if you want something for taste, okay, you can have somewhere outside Tirupati. So you should never complain. So when you come here, come with the bhakti mindset, not to complain something.